అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పునర్విభజన అనంతరం ఏపీ నుంచి రావాల్సిన ఆస్తులు, పెండింగ్ అంశాలపై కేబినెట్లో నేతలు చర్చించబోతున్నారు. అంతేకాకుండా ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు నిధుల సమీకరణపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. వీటితో పాటు ధాన్యం కొనుగోలు పురోగతి, ఖరీఫ్ పంటల ప్రణాళికపైన చర్చించనున్నారు. ఇక రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయం పెంపు, ప్రత్యామ్నాయాలపై కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ఈ రోజు సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చించడంతో పాటు ఆమోద ముద్ర కూడా అయ్యబోతుందని చెప్పాలి మంత్రివర్గం. దానిలో ప్రధానంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించేటటువంటి అంశాల్లో ప్రధానమైనది రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో పాటు మరొక వైపు పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ మరియు ఏపీ మధ్య అవిష్కృతంగా ఉన్నటువంటి అంశాలపైన ప్రధానంగా కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం చర్చించబోతుంది. దాంతో పాటు మరొకవైపు ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కేంద్రానికి సంబంధించినటువంటి అంశంలో పునర్విభజన చట్టంలో రావాల్సిన నిధులు కానీ మరొకవైపు ఇతర పథకాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ ముఖ్యంగా మరొకవైపు ముందు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రైతాంగానికి రుణమాఫీ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులందరికీ కూడా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసే విధంగా కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో రుణమాఫీకి సంబంధించి నిధుల సేకరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీంతో పాటు ధాన్యం కొనుగోలు పురోగతికి సంబంధించి అదేవిధంగా వచ్చేటటువంటి ఖరీఫ్ పంటలకు సంబంధించినటువంటి ప్రణాళికల పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దాంతో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు, ప్రత్యామ్నాయాలపై ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చించడంతో పాటు మరొకవైపు అంశాలకు సంబంధించి ఆమోద ముద్ర వేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ప్రధానంగా కుంగిపోయినటువంటి మేడగడ్డ కానీ అన్నారం బ్యారేజ్ల రిపేర్లకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే నేషనల్ డ్యామ్ ట్రాఫిక్ సంబంధించి అథారిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను సమర్పించినటువంటి నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సినటువంటి కార్యాచరణ పైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారని చెప్పాలి. మరొకవైపు జూన్ నుంచి కూడా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించినటువంటి నమోదు కానీ మరొకవైపు పాఠ్యాంశ పుస్తకాలు, యూనిఫామ్లకు పంపిణీకి సంబంధించి తదితర అంశాలు ఇలా అనేకమైనటువంటి అంశాలన్నిటిపైన కూడా సచివాలయం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారని చెప్పాలి మాధురి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.